క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. ప్రస్తుతం మనం మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిన పరిస్థితి. పూర్తిగా ఎక్స్పర్ట్ల ఆధ్వర్యంలో 6 ఎక్స్పర్ట్ల ఆధ్వర్యంలో పూర్తిగా జరిగిన యథార్థంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. పిల్లర్ నంబర్ 19, 20, 21 దగ్గర అసలు ఏం జరిగింది, ఆ రోజు అక్టోబర్ 21 రోజు రాత్రి జరిగిన పిల్లర్ కుంగడానికి ప్రధాన కారణం ఏందని పూర్తిగా డ్యామ్ సేఫ్టీ అధికారులు అయితే జైన్ ఆధ్వర్యంలో పూర్తిగా బృందం పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. ఏం జరిగిందన్న దానిపై పరిశోధన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పిల్లర్ నంబర్ 19, 20, 21 మళ్ళీ చెబుతున్నాను. పిల్లర్ నంబర్ 19, 20, 21 మేడిగడ్డ పిల్లర్ దగ్గర ఏం జరిగింది, మేడిగడ్డ ప్రాజెక్టు ప్రస్తుతం ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై పూర్తిగా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఎల్ఎన్టీ కంపెనీ బృందం కూడా అధికారులతో ఉండి దీనికి సంబంధించి పూర్తి ప్లాన్ కావచ్చు, నిర్మించిన విధానం కావచ్చు, పరిస్థితులు కావచ్చు పూర్తి స్థాయిలో చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి ఏం జరిగింది, ఎందుకు జరిగిందన్న దానిపై పూర్తిగా అధ్యయనం చేస్తున్న పరిస్థితి. అయితే గతంలో అక్టోబర్ 21న బ్యారేజ్లోని బ్లాక్ నంబర్ 7లో పూర్తిగా భారీ పేలుడు, భారీగా శబ్దం వినబడ్డ పరిస్థితి. ఆ శబ్దం కాస్త పిల్లర్ నంబర్ 19, 20, 21 కుంగిందని పూర్తిగా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. అయితే చాలా ఆశలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధిష్టానం అంతా కూడా నేరుగా ప్రాజెక్ట్ను సందర్శించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఎన్సీఎల్టీ బృందం పూర్తిగా ప్రధానంగా నేషనల్ వాటర్ సేఫ్టీ బృందం వచ్చి ఏం చెప్పిందన్న దానిపై పూర్తిగా అధ్యయనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి పూర్తిగా దీనికి సంబంధించి మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. బృందం వచ్చి నేరుగా నేషనల్ సేఫ్టీ బృందం వచ్చి పరిశీలిస్తున్న దృశ్యాలను చూపెడుతున్నాం. ఇక్కడ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు నేరుగా పిల్లర్ నంబర్ 19, 20, 21 వద్ద పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది నేరుగా భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో పూర్తిగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వచ్చిన అధికారులు ఏం చెప్పబోతున్నారనే దానిపై ఒక రకంగా ఉత్కంఠగా మారబోయింది. అయితే దీనికి పూర్తిగా ప్రాజెక్టు సంబంధించి ఒకవేళ నిజంగానే మళ్ళీ వాటర్ ఆపితే ఏ విధంగా ఆపాలి, లేదంటే డిజైన్ ఏమన్నా పిల్లర్ నెంబర్ 19, 20 వద్ద ఏమన్నా నిర్మాణం చేయవలసి ఉంటుందా, చేస్తే ఏం చేయాలన్న దానిపై నేషనల్ టీం అయితే పూర్తి అధ్యయనం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీనికి అనుగుణంగా అటు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఎల్ఎన్టీ కంపెనీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎన్డిఎస్ఏ వచ్చిన నేషనల్ వాటర్ కమిషన్కు సంబంధించిన సేఫ్టీ అధికారులంతా కూడా ఏం చెప్పబోతున్నారనే దానిపై ఒక ఉత్కంఠ అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అటు అధికారులు వివరించే, అంటే ఎల్ఎన్టీకి సంబంధించిన ఇంజనీర్లు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం తర్వాత నేరుగా దీనికి సంబంధించి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, స్ట్రక్చర్ నిర్మాణం ఏ విధంగా ఉంది, అదేవిధంగా గ్రాస్ లెవెల్లో ఎంత మెటీరియల్ వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు, ఏ విధంగా వాడారు, వాడితే వాటర్ ఫిల్లింగ్ జరిగితే మెటీరియల్ ఎంత వాడారు అన్న దానిపై పూర్తిగా అడిగి తెలుసుకుంటున్న తర్వాత నేరుగా దీనిపై ఒక నిర్ధారణకు రానున్నారు. నిర్ధారణ అనంతరం అసలు ఆ C+ ద్వారా ఏమన్నా వాటర్ లీకేజ్ జరిగిందా, లేదంటే కింద ఫౌండేషన్ ఏదైతే నిర్మాణం ఉందో నిర్మాణ లోపమా, లేదంటే ఇంకా ఏదన్నా ఇతరత్ర లోపాలు ఉన్నాయన్న దానిపై కూడా పూర్తిగా ఎన్సీఎల్టీ బృందం ఏదైతే ఉన్నదో, వాటర్ వచ్చిన సేఫ్టీ బృందం ఏదైతే ఉందో అది పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి ఏం జరగబోతుందన్న దానిపై కూడా ఒక నిర్ధారణ రావాలన్న దానిపై పూర్తి అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీదనైతే
అధికారులు చేరుకున్నారు. 9:30కి ఇక్కడికి చేరుకున్న అనంతరం పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 2 గంటలకు లంచ్కు వెళ్తారు. లంచ్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ దీనిపై అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం అనంతరం ఇక్కడ నుంచి అన్నారం వెళ్తారు. అన్నారం దగ్గర కూడా బ్యారేజ్ను పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం మళ్ళీ సుందిలకు వెళ్తారు. ఇదంతా కూడా 2 రోజుల ప్రక్రియ అని చెబుతున్నారు. ఒకసారి వారితో కూడా వచ్చిన సేఫ్టీ అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.